అందరూ బిజీ లైఫ్ కనబడిపోతారు. పొద్దున్న లేచి స్కూల్కి వెళ్ళడం, సాయంకాలం రావడం, చదవడం, ఓకే, మళ్ళీ పని చేయడం, ఈ బిజీ లైఫ్ అలవాటు పడిపోతారు. కరెక్టే, నేను కాదన్ను, అదొక గిఫ్ట్, అది కూడా ఒక వరమే, దట్స్ ఆల్సో ఏ గిఫ్ట్. బట్ ఆ బిజీ లైఫ్ ద్వారా గొప్ప అద్భుతాలు చేయడం అనేది జరగదు. గుర్తుపెట్టుకోండి, వరాలు మరి ప్రత్యేకంగా అద్భుత వరాలు, గిఫ్ట్స్ ఆఫ్ స్పిరిట్, వరాల విషయమై నీ జీవితంలో మహిమ నుంచి అధిక మహిమకి వెళ్ళాలనుకోండి, దేవుడు నిన్ను ఎడారికి తీసుకెళ్తాడు. He will take you into an isolated wilderness place. పౌల్ని దేవుడు తీసుకెళ్ళిపోయాడు 3 సంవత్సరాలు ఎక్కడో ఒక చోట పెట్టి, అక్కడ అతన్ని ధ్యానించి తీసుకొచ్చాడు అనమాట. He was just idle, doing nothing. ఒక స్కాలర్ అతను, బిజీ లైఫ్. సో అందుకనే బ్యాలెన్స్ చేసుకోండి. ఒకసారి ఈ వరల్డ్లో ఉండడము, ఒక్కొక్కసారి ఆయన సేవలో సంపూర్ణంగా వెళ్ళాలి అని నీకేమన్నా గమ్యం ఉంటే నువ్వు ప్రార్థించు. అందుకే యూ నీడ్ టు బ్యాలెన్స్. మార్నింగ్ అండ్ ఈవినింగ్, వీకెండ్స్ వచ్చినప్పుడు, హాలిడేస్ వచ్చినప్పుడు బ్యాలెన్స్ చేసుకో. ఆ టైంని వృధా చేసుకోకూడదు. దెన్ గాడ్ విల్ స్టార్ట్ డౌన్లోడింగ్